నమస్తే పక్కా హైదరాబాద్ కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి హాజరయ్యారు. అలయ్ బలయ్ రాజకీయ కార్యక్రమం కాదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. అలయ్ బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమం అన్నారు. అలయ్ బలయ్ 19వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఒక వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా అలయ్ బలయ్ ఏర్పాటు చేశామన్నారు దత్తాత్రేయ. సాంస్కృతికమైన కార్యక్రమం ఇది, రాజకీయమైన కార్యక్రమం కాదు. ఈ వేదిక అన్ని రాజకీయ పార్టీలను కలిపి అందరినీ మనము ఒకే భావంతో అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏ రకంగానైతే సమాజంలో మనం ప్రేమ, ఆత్మీయత, అలాగే భారతీయ సంస్కృతి, మన తెలంగాణ యొక్క ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలు, ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతులు, వీటన్నిటిని కూడా మనం ప్రతిబింబించే విధంగా దీన్ని చేసుకుంటున్నాం. దీనికి కొంతమంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా కళాకారులు కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యత వహిస్తున్నారు. హైదరాబాద్ జగద్గిరి రోడ్డ పిఎస్లో వెంకటయ్యప్పరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 30 లక్షలు అప్పు ఇచ్చిన పాపానికి వెంకటయ్యరెడ్డిని ప్రాణాలు కోల్పోయాడు. వెంకటయ్యరెడ్డి 4 రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు బాలనగర్ డీసీపీ తెలిపారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, స్కూటీ, బంగారు రింగ్ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 10,000 తీసుకున్నారు. ఇంకా మనిషికి 10,000 లెక్క. ఇంకా తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సింది. అంటే వీళ్ళు కూడా యాక్చువల్ గా అంత పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు. అంతా వాళ్ళు కార్ డ్రైవరు, ట్రిప్పర్ డ్రైవరు, తర్వాత ప్రొక్లైనర్ ఆపరేటరు వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక్కడు మాత్రం సుధాకర్ రెడ్డి మాత్రమే ద్వారకానాథ్ రెడ్డికి డైరెక్ట్ పరిచయం. గతంలో వాళ్ళు కలిసి పనిచేసినటువంటి ఆ అనుభవం, ఆ పరిచయం ఉన్నది. ఈ సుధాకర్ రెడ్డి ఎంగేజ్ చేసుకుంటే సుధాకర్ రెడ్డి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ గా మిగతా వాళ్ళకి తెలవకపోవచ్చు. ద్వారకానాథ్ రెడ్డి సుధాకర్ రెడ్డికి చెప్తాడు, నాకు ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, నేను అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ కూడా వాస్తవానికి నేను అంత ఇచ్చేది లేదు. దాని తర్వాత రంగా చేసి లాయర్ నోట్స్ పంపించాడు. అక్కడ తిరుపతి నుంచి కూడా ఫ్యామిలీ సమక్షంలో అందరితోటి మాకు డిజానర్ చేశాడు, ఇన్సల్ట్ చేశాడు ఉద్దేశంతో అతను పక్కన వేసి సుధాకర్ రెడ్డికి చెప్తాడు. ఈ సుధాకర్ రెడ్డి మిగతా వాళ్ళని తీసుకుని వస్తాడు. అంటే ద్వారకానాథ్ రెడ్డి ఉద్దేశం ఎలిమినేట్ చేయాలనేది. ఎందుకంటే 6వ తారీఖు డబ్బులు కట్టాలనేది వాళ్ళకి అగ్రిమెంట్. 6వ తారీఖు లోపు 4వ తారీఖు వీళ్ళు ప్లాన్ వేసి కిడ్నాప్ చేయడం జరిగింది. సైదాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ దంపతులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మన పండుగ మన సంస్కృతి, మన సాంప్రదాయానికి ప్రతీక, ఆడపడుచుల ఔన్నత్యానికి సూచికని కార్పొరేటర్ అరుణారెడ్డి తెలిపారు. బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంత ప్రసిద్ధో అందరికీ తెలుసు. అసలు బతుకమ్మ పండుగ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 9 రోజులు బతుకమ్మ పండుగని ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అయితే కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తుంటారు బతుకమ్మకి సంబంధించి. అయితే బతుకమ్మ పండుగ అందరూ దేవుణ్ణి పువ్వులతో పూజిస్తారు, కానీ బతుకమ్మని మాత్రము పూలతోనే చేస్తుంటారని కూడా మనం చెప్పాలి. అయితే ప్రజెంట్ అయితే సైదాబాద్ దగ్గర ఉన్నాను. సో సైదాబాద్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే బతుకమ్మకి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది. అయితే మనతో కొంతమంది ఆడపడుచులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో సాంప్రదాయంగా ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే బతుకమ్మని కూడా ఎంత హైట్ లో వీళ్ళు బతుకమ్మని రకరకాల పువ్వులతో, తీరొక పువ్వులతో, ఆకులతో ఇక్కడ తయారు చేశారు. అయితే బతుకమ్మని మాత్రం అందరం పువ్వులు యూజ్ చేసేది మనం పండుగ దేవుళ్ళని పూజించడానికి, కానీ ఇక్కడ మాత్రం బతుకమ్మ సమయంలో అయితే మనం బతుకమ్మని చేయడానికి పువ్వులను యూజ్ చేస్తామని చెప్పాలి. తర్వాత 9 రోజులు బతుకమ్మని చేసిన తర్వాత ఆడపడుచులు చెరువులో వేస్తుంటారు. అయితే ఈ 9 రోజులు అయితే ఆడపడుచులు ఎంతో పద్ధతిగా కానీ బతుకమ్మని 9 రోజుల పండుగను చేసుకుంటారు. అంటే నవరాత్రులలో రోజు దుర్గమ్మ పూజ అయిన సమయంలో ఈ బతుకమ్మని చేస్తూ ఉంటారు. అయితే ఊర్లలో చూసుకున్నట్టయితే చెరువు కట్టెల దగ్గరికి పోయి వాళ్ళు బతుకమ్మ పండుగను కూడా చేస్తూ ఉంటారు. సో మరి ఇంకా ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ స్వయంగా బతుకమ్మని వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ బతుకమ్మని తయారు చేశారని చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే బతుకమ్మ రూపంలో అయితే పువ్వులు, మామిడాకులతో అయితే ఇక్కడ తయారు చేశారు, తీరొక పువ్వులతో. సో ప్రజెంట్ ఇక్కడ మనతో అయితే ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అంటే ఈ ఇయర్ వీళ్ళు అసలు ఈవెంట్ ఎలా అరేంజ్ చేశారు, అండ్ ఇక్కడ ఆడపడుచులు అసలు ఎంతమంది వరకు వచ్చి ఈ బతుకమ్మలో అసలు పార్టిసిపేట్ చేశారో తెలుసుకుందాం. గత 5 సంవత్సరాలు, ఈ సంవత్సరం 6వ సంవత్సరం అండి. ప్రతిసారి మేము ఇక్కడ రంగారంగ వైభవంగా ఈ బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటాము.
మేము మొత్తం మా సైదాబాద్ డివిజన్లో అందరూ ఎవరి ఇంట్లో దగ్గర వాడలో బతుకమ్మలు ఆడుతూ ఉంటారు ప్రతిరోజు. అయితే అందరినీ కలుపుకొని భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ ఒకే దగ్గర సామూహికంగా బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మేము మాతామాదంలో ఈ బతుకమ్మ గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇక్కడ మా బస్తీవాసులందరూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా 4 రోజుల నుంచి వాళ్ళు సొంతగా ప్రాక్టీస్ చేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఈ బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వంగా, అంటే ఇక్కడ కులాలకు మతాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా అందరూ కలిసి చాలా సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను మేము నిర్వహిస్తాము. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ అందరికీ బతుకమ్మ యొక్క దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఇంతమంది ఆడపడుచులు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఈ ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ బతుకమ్మ ఈవెంట్ను మేము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క ఇంటి నుంచి, ప్రతి ఒక్క ఆడపడుచు నుంచి, ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి వచ్చి ఈ బతుకమ్మ యొక్క సంబరాలను వారు చాలా సంతోషంగా, ఎంతో సంతోషంగా వాళ్ళ సంబరాలను జరుపుకుంటారు. మనకు తెలుసు, మన తెలంగాణలో మనకు ఈ బతుకమ్మ సంబరాలు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. బతుకమ్మ అంటేనే ఒక ఆడపడుచుకు ఇచ్చేటటువంటి ఒక మర్యాద. మామూలుగా అయితే మనము భగవంతుణ్ణి పూలతోని మనం పూజిస్తాం, కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో, దేవి నవరాత్రులలో మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది మన తెలంగాణ పండుగ అయినటువంటి బతుకమ్మకు. బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా కూడా దాదాపు 8 రోజులు ప్రతి ఒక్క రోజు ఒక బతుకమ్మ లాగా అలంకరణ చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యము ఆమెకు సమర్పించి ఈ సంబరాలను జరుపుకుంటాము. అందులో మేము ఆటపాటలతోని మేమందరం కూడా సంతోషంగా ఈ 9 రోజులు మేమందరం మహిళలు, మేము బస్తీలో వాళ్ళందరం కూడా కలిసి ఈ సంబరాలను మేము జరుపుకుంటాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మన దగ్గర అయితే చాలా మంది మహిళలు ఉన్నారు. అంటే ఈ అసలు బతుకమ్మ ఆడుతున్నాం అంటే మనం ఎవరో తెలియని మహిళలతో కూడా మనం బతుకమ్మ ఆడుతూ ఉంటాము. బతుకమ్మను చూడగానే మనకు అదొక ఎమోషన్ అని చెప్పాలి తెలంగాణ వాళ్ళకి అయితే. సో ఇక్కడ ఉన్న మహిళలని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నందుకు అయితే. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ బతుకమ్మ ఇంతమంది ఆడపడుతున్న మధ్యలో వచ్చి మీరు ఆడడం, ఇదంతా చూడడం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. నా పేరు డాక్టర్ శిల్పారెడ్డి, తెలంగాణ స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ని. ఈరోజు అక్క పిలుపు కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమంది లేడీస్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంటే ఆఫ్టర్ ప్రజలందరూ, ఇక్కడున్న మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆ గౌరమ్మ అందరి జీవితాల్ని ఆనందంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ మరియు నవరాత్రుల శుభాకాంక్షలు. నా పేరు మంజుల, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలిని. మాకు ఇక్కడ పండగ అంటే అరుణక్క కార్పొరేటర్ అయ్యాక ఫస్ట్ టైం ఇక్కడ బస్తీలో అందరు వచ్చేవాళ్ళు అనుకుంటా. చాలా అవ్వకముందు ఒకసారి వచ్చాం మేము. తర్వాత కార్పొరేటర్ అయ్యాక మా డివిజన్లో ప్రతి బస్తీల నుంచి అనమాట వచ్చి ఇంకా అధిక సంఖ్యలో 11, 12 అయినా కానీ చాలా అధిక సంఖ్యలో అందరు మహిళలు ప్రతి ఇంటి నుంచి వస్తూ పెద్ద సంఖ్యలో అన్ని డివిజన్ల కంటే పెద్దగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అరుణక్క గారి ఆధ్వర్యంలో ఇది చాలా బాగుంటుంది. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. జై హింద్. సో ఇక్కడ మనకి మహిళలు కూడా చెప్తున్నారు, ఇక్కడ వచ్చి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇందాక కూడా మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు ఎంతో హుషారుగా అయితే ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బతుకమ్మకి మాత్రం ముఖ్యంగా మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి కూడా అంటూ ఉంటారు బతుకమ్మని. సో పూలతో మాత్రం బతుకమ్మ ఆడడంతో అయితే ఎంతో మంది ఇక్కడ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుప్రియా, HMTV, హైదరాబాద్. వరుస పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. దసరా, దీపావళి, ఛట్ పండుగల నేపథ్యంలో 800 ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం వైపు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. పండుగలకు ఊళ్ళకి వెళ్లే వారికి ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా తాజాగా రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం సిద్ధం చేసింది. అక్టోబర్లో వరుస పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం వైపు పరుగులు తీయనున్నాయి. ముఖ్యంగా కోల్కతాలోని హౌరా, బీహార్లోని పాట్నా, బక్సర్, రాక్సోల్, తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆదిలాబాద్, జైపూర్ వైపు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 800 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. రద్దీ పరిస్థితులుంటే అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను పెంచేందుకు సిద్ధంగా ఉంది రైల్వే శాఖ. మరోవైపు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధాన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యేక రైళ్లలో రెగ్యులర్ ఛార్జీలకు అదనంగా 1/3 వంతు వసూలు చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. మేజర్ స్టేషన్లలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని ప్రధాన స్టేషన్ల పరిధిలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మొత్తం 150 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది పహరా కాయనున్నారు. అదే సమయంలో ప్లాట్ఫామ్లపై అదనపు ఛార్జీల వసూలు ఉండదని తెలిపారు. దసరా పండుగకు ఊరెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు, అలాగే తదితర వసతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుని సార్ ఏంటి దక్షిణ మధ్య రైల్వే పరంగా ఎన్ని రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది? అది దసరా, దీపావళి, బతుకమ్మ, ఛట్ పూజ ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ నెలలో వస్తున్నాయి. సో ఈ పండుగ సీజన్ దృష్ట్యా ఇప్పటివరకు 768 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అలాగే ఇంకా ఫర్దర్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో మోర్ దాన్ 800 ట్రైన్స్ అంటే ఈ పండుగ సీజన్కి అనౌన్స్ చేశాము. సో అదే మన లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో చూస్తే 600 పైచీలకు లాస్ట్ ఇయర్ నడిపాము. ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా ప్రత్యేకమైన ఎఫర్ట్స్తో ఈసారి 800 పైన స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కువగా ఏ ప్రాంతాలకి రైళ్లు నడుస్తున్నాయి? ఎందుకంటే ఇటు దసరా ఉంది, మీరు అన్నట్టు చెట్టు ఉంది, ఇలాంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి కాబట్టి ఏ ప్రాంతాలకి ఎక్కువగా ఉంటున్నాయి? అదే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తర భారతదేశము మరియు తూర్పు భారతదేశం అంటే బెంగాల్, బీహార్ అటువైపు ఇది ఎక్కువగా రద్దీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీటిని అనుసంధానిస్తూ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం. ముఖ్యంగా మనకు హౌరా, కోల్కతా, బక్సర్, పట్నా, రక్సోల్ ఇవన్నీ కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ సైడ్, అలాగే ఢిల్లీ వైపు నిజాముద్దీన్ వైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేశాము. మహారాష్ట్ర నుంచి కూడా అంటే మన తిరుపతి వైపు, అలాగే పూణే, ముంబై వైపు అటు కూడా అనౌన్స్ చేశాము. అదే కాకుండా మనం చాలా ట్రైన్స్లో కోచెస్ని కూడా అడిషనల్ కోచెస్ని కూడా పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనకి దసరా సీజన్, దీపావళి సీజన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ సో వీటిని కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఈ అదనపు రైళ్లలో అంటే ప్రత్యేక రైల్లో అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయా? ఇవి స్పెషల్ ట్రైన్స్ అంటే రద్దీ క్లియరెన్స్ గురించి అనౌన్స్ చేసినావు కాబట్టి స్పెషల్ ట్రైన్స్ పరంగా కొద్ది మేర అదనపు ఛార్జీలు ఉంటాయి. ప్రత్యేక రైళ్లకి చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా ఆలస్యం కాకుండా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా? అదే ముఖ్యంగా ఇది అంటే పండుగలకు ఇంటికి వెళ్ళే వాళ్ళ దృష్ట్యా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ట్రైన్స్ని అంటే సమయంకి అనుకూలంగానే పంక్చువల్గానే ట్రైన్స్ రన్ చేసేందుకు అందరికి కూడా మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే అంటే పంక్చువల్గా రన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఈ సంక్రాంతి తరహాలో అంటే సంక్రాంతి సమయానికి ఊరికి వెళ్ళే వాళ్ళ కోసమని ప్లాట్ఫామ్ మీదకి వచ్చే వాళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్లు ధరలు పెంచడం జరుగుతుంది కాబట్టి ఈసారి దసరాకి అలాంటిది ఏమైనా ఉంటుందా? లేదు, ప్లాట్ఫామ్ టికెట్స్ పెంచే యోచన ఏమాత్రం లేదు. ఒకటేంటంటే అంటే రద్దీని నియంత్రించేందుకు ఇంతకుముందు అలా అనౌన్స్ చేయడం జరిగేది. సో ఇప్పుడు రద్దీని నియంత్రించేందుకు మేము స్పెషల్గా ఆర్పీఎఫ్ ఫోర్సెస్ని కానీ లేదంటే టీటీస్ కానీ ఇతరత్ర స్టేషన్ సిబ్బందిని అక్కడ పెట్టి క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము, అలాగే అంటే ట్రాఫిక్ ఫ్లోని కూడా నియంత్రించడము, టికెట్ తీసుకునే ఏదైతే ప్లేసెస్ ఉంటాయో టికెట్ బుకింగ్ కౌంటర్స్ అక్కడ కూడా అంటే క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము, అడిషనల్ కౌంటర్స్ ఓపెన్ చేయడము. సో రద్దీ ఏమాత్రం ఉండకుండా అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సరే, సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఊర్లకు వెళ్ళడానికి వస్తారు కాబట్టి వచ్చే ప్రయాణికుల పరంగా సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు? అదే అంటే ముఖ్యంగా మనకి రద్దీ ఉండడం ఒకటి, ప్లస్ ఇతరత్ర అంటే ఏమాత్రం అంటే ఇబ్బంది కలగకుండా ప్యాసింజర్స్కి స్పెషల్ ఫోర్సెస్ అంటే ఆర్పీఎఫ్ ఫోర్సెస్ని ఒక అంటే ఉన్న సిబ్బందికి అదనంగా 150 మందిని కూడా మేము అంటే మేజర్ స్టేషన్స్లో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ ఇలాంటి మేజర్ స్టేషన్స్లో కూడా ఉంచడం జరిగింది. 100 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో ఉంటారు. ఒక 50 మంది వచ్చేసి మఫ్టీలో అంటే ఏమాత్రం ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా వాళ్ళని కూడా మేము రంగంలోకి దింపాము.
సరే, ఇప్పుడున్న 800 రైళ్లకు కాకుండా రద్దీని బట్టి మళ్ళీ ఏమైనా అదనపు రైళ్లను కూడా వేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. అంటే మనం ఇప్పుడు రద్దీని బట్టి అంటే వెయిట్ లిస్ట్ టికెట్స్ని బట్టి ఏ రూట్లలో ఇంకా అవసరం ఉందో దాని మేరకు మేము ప్లాన్ చేసి రన్ చేసేందుకు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే దాదాపు 800 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు. మరోవైపు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సెక్యూరిటీ పరంగా కావచ్చు, అన్ని తదితర అన్ని పరంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. పండుగలు వచ్చాయంటే చాలు షాపింగ్ ప్రియులు షాపింగ్ కు ప్రయారిటీ ఇస్తుంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో దసరా వేడుకలో భాగంగా దాండియా దుస్తుల షాపింగ్ హడావుడి నెలకొంది. అయితే ఇప్పటి యంగ్ జనరేషన్ అయితే రెగ్యులర్ వేర్ కంటే కొత్త డిజైనర్ బట్టలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందరిలో డిఫరెంట్ లుక్ ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలో దాండియా స్పెషల్ దుస్తులపై క్యూ కడుతున్నారు సిటీ పబ్లిక్. దసరా బతుకమ్మ పండుగలకు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. రకరకాల చీరలు, లంగావోణీలు, చూడీదార్ల కలెక్షన్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ తో 70% వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అయితే లేడీస్ మాత్రం తమ లుక్స్ యూనిక్ గా ఉండేలా షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. నవరాత్రి రోజులు ఆడే దాండియా, గర్బా ఆటలకు ధరించే దుస్తుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉత్పత్తిదారులు కూడా మహిళలకు, పిల్లలకు అనుగుణంగా ఉండే దుస్తులని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలో డిజైనర్ లెహంగాలు, కస్టమైజ్డ్ డ్రెస్సులు, ఇండో వెస్టర్న్ డ్రెస్సుల సేల్స్ బాగున్నాయంటున్నారు ఉత్పత్తిదారులు. ముఖ్యంగా బ్రైట్ కలర్స్ తో కస్టమైజ్ చేసిన హాఫ్ శారీస్, అలాగే లెహంగా అయితే ఎక్కువగా అమ్ముడిపోయాయని తెలిపారు వ్యాపారులు. దాండియా ఆటలకు కంఫర్ట్ గా ఉండేలా ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు షాప్ ఓనర్లు. ఫ్రీ సైజ్ చాలా వెరైటీస్ ఉంది మా దగ్గర. మీకు డిఫరెంట్ లుక్స్ వస్తాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది మీకు. ఇంకా ఏం కావాలంటే మీకు ప్లెయిన్ తోటి స్కర్ట్స్ కూడా ఉంది, చాలా వెరైటీస్ ఉంది. కొంచెం డిఫరెంట్ యూనిక్ మీకు ఇక్కడ కాదు, ఎక్కడ దొరకదు. మాది ఇది చాలా పాత షాప్. నా గ్రాండ్ దాదా నుంచి డాడీ నేను చాలా నడుస్తుంది. ఇంకా చాలా డిమాండింగ్ మా దగ్గర. ఒక పీస్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ దొరకదు ఇట్లా పీసెస్. కస్టమర్ కమ్స్ యూ విల్ సీ డిఫరెంట్ మోడల్స్ ఓన్లీ. నో రిపీటెడ్ స్టాక్. ఐ డోంట్ హ్యావ్ రిపీటెడ్ స్టాక్ అసలు ఉండదు. ఒక్కొక్క పీస్ ఒక్కటే ఉండాలి. ఇఫ్ వేరింగ్ సింపుల్ దట్ అది కూడా అదే ఉండాలి, ఎవరు వేసుకోవద్దు. ఫ్రీ 365 గేర్ హౌస్ ఉంటుంది అగరచోలీలో. ఇంకా మేము ఆఫర్స్ కూడా పెడతాం, 10, 20, 30% ఆఫర్ కూడా పెడతాం. కస్టమర్ డిమాండ్ లాగా మార్నింగ్ 11 to నైట్ 8 లాగా ఉంటారు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. హోమ్ డెలివరీ కూడా చేస్తాం. మా దగ్గర కస్టమర్ వస్తుంది 365. నా స్కూల్ ఫంక్షన్ కూడా ఇస్తాను, యాన్యువల్ డేకి, నార్మల్ చిన్న ఫంక్షన్స్ కూడా ఇస్తాను నేను. ఈ నవరాత్రి మాతారాణి కృప నుంచి మంచి నడుస్తుంది. ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ గుడ్ టు మీ. ఇట్స్ వెరీ గుడ్. ఐ హ్యావ్ రిపీటెడ్ ద స్టాక్, న్యూ స్టాక్ చాలా మంచిగా ఉంది. నార్త్ ఇండియన్ స్టైల్లో రాజస్థానీ, గుజరాతీ డ్రెస్సెస్ కి సిటీ లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిల్లలకి, మగవారికి కూడా అదే రకమైన జాకెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇవే కాకుండా రకరకాల డిజైనర్ జ్యువెలరీ, హెవీ నెక్లెస్ లకు క్రేజ్ ఉందంటున్నారు వ్యాపారులు. ట్రెడిషనల్ ఆభరణాలలో గుట్ట పూలు, సిల్వర్ జ్యువెలరీ, లక్ష్మీదేవి రూప్ కలెక్షన్లు, అలాగే కుందన్ జ్యువెలరీకి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు. ఏడాదికోసారి వచ్చే పండుగ కావడంతో ఖర్చుకు వెనకాడకుండా షాపింగ్ చేసేస్తున్నారు షాపింగ్ ప్రియులు. ముఖ్యంగా నగరంలో దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడంతో గార్భా, దాండియా నృత్యానికి ధరించే వస్తువులు కొనేందుకు షాపింగ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలకి దాండియా ఎంతో ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. కేవలం గుజరాత్లో మరియు రాజస్థాన్లో ఆడే దాండియా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది.
నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలోనైతే ఎంతో వైభవంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర ప్రత్యేకంగా వేదికలు అలంకరించి మరీ దాండియా ఆటలు ఆడుతున్నారు. అయితే దాండియా గార్బా ఆడడానికి కేవలం మనుషులు మాత్రమే ఉంటే సరిపోదు కదా, వారికి సంబంధించిన అటైర్కి ప్రతి ఒక్క డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తం దాండియా డ్రెస్సెస్కి ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. సాధారణమైన షాప్స్లో కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ ఎంతో కలకలం రేపుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ. నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల దాండియా నైట్స్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొంటున్నారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలకు పురస్కరించుకుని మర్రి కృష్ణ హాల్లో బొమ్మల కొలువు దాండియా కార్యక్రమం నిర్వహించారు. మహిళలంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దాండియా ఆడారు. వచ్చాక నాకు బతుకమ్మతో పాటు ఇంకా దాండియా కూడా నేర్చుకున్నాను. ఇంకా చాలా ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. అండ్ నాకు తెలంగాణతో పాటు లైక్ నార్త్ కల్చర్ కూడా తెలిసింది బాగా. అండ్ ఈ వర్క్షాప్ వల్ల నేను జ్యోతి అనే మంచి ఫ్రెండ్ నాకు దొరికింది. అండ్ చాలామంది దొరికారు నా ఫ్రెండ్స్ లాగా. అండ్ చాలా హ్యాపీగా ఉంది వర్క్షాప్ కండక్ట్ చేయడం అండ్ నేను రావడం. అండ్ నాకు నార్త్ కల్చర్ కూడా తెలిసింది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. మొత్తానికి నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మ దాండియా ఆటలతో నగరమంతా కోలాహలంగా మారింది. వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. కొందరు ఇష్టమైన వారిపై ప్రేమను చూపడానికి టాటూ వేయించుకుంటుంటే కొందరు ఇష్టంగా టాటూలు వేయించుకుంటుంటారు.
ఫ్యాషన్ కోసమో టాటూలు వేయించుకుంటూ ఉంటారు. నచ్చిన సింబల్స్, నచ్చిన వారి ముఖాలు, దేవుళ్ళు, కోడ్స్ పచ్చబొట్టుగా వేయించుకుంటూ ఉంటారు. అయితే టాటూ వేయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో చర్మం విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే టాటూ వేయించుకున్న చర్మం, దాని చుట్టూ అలర్జీలు, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కొందరు ఇష్టమైన వారిపై ప్రేమను చూపడానికి టాటూ వేయించుకుంటే, కొందరు ఇష్టంగా టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఫ్యాషన్ కోసము టాటూలు వేయించుకుంటారు. నచ్చిన సింబల్స్, నచ్చిన వారి ముఖాలు, దేవుళ్ళు, కోట్స్ పచ్చబొట్టుగా వేయించుకుంటూ ఉంటారు. అయితే టాటూ వేయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలోని చర్మం విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే టాటూ వేయించుకున్న చర్మం, దాని చుట్టూ అలర్జీలు, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నేమ్ టాటూస్ అనేవి ఉంటుండే, మామ్ డాడ్ లేదంటే ఫ్రెండ్స్ నేమ్ అలా ఉంటుండే. ఇప్పుడైతే ఎలా అంటే సింబల్స్ కానీ లేదంటే కొటేషన్స్ కానీ ఇంకా మినిమల్ టాటూస్ అని ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ అలా ఉంటుంది అన్నట్టు. మీరు కావాలనుకుంటే కనుక వాళ్ళు అడిగిన డిజైన్ మేము చూస్ చేస్తాం, లేదంటే మేము కూడా రీక్రియేట్ చేస్తాం అన్నట్టు, రీడిజైన్ చేస్తాం అన్నట్టు. అవి పాలినేషన్ అంటారు, దాన్ని పాలినేషన్ అంటారు. ఇంకా మౌరీ టాటూస్ అనేవి అలా విడివిడిగా ఉంటాయి. మండాల టాటూస్ అనేవి మీరు కావాల్సిన చోట వేసుకోవచ్చు. అలా అంటే ఎవరి డిఫరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. అలానే ఆర్టిస్ట్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. మెయిన్లీ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడం కాదు, ఒక ఆర్టిస్ట్ అనేది చూస్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని. అలా వేసుకున్న తర్వాత అంటే కొంచెం లైట్గా ప్రికాషన్స్ అనేవి ఉంటాయి. టాటూ పైన వాటర్ అలాంటివి, ఇంకా ఇచ్చింగ్ వచ్చే ఫుడ్ అలాంటివి తీసుకోకుండా కొన్ని రోజులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలానే స్కిన్ టైప్ని బట్టి కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా మీరు కొంచెం మెయింటైన్ చేస్తే అది నార్మల్గా హీల్ అయిపోతుంది. ఈ పచ్చబొట్టులో మరి ముఖ్యంగా ప్రేమికులైతే తమ లవర్ పేరుతో పాటు ఫోటోలను ముద్రించుకొని ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అలాగే పిల్లలు పుడితే వారి కాలి, చేతి ముద్రలతో పాటు ముఖ చిత్రాలను ఛాతీ మీద, చేతి భాగంలో డిజైన్ గా వేయించుకుంటున్నారు. శరీరంలో ఏ భాగమైనా సరే పచ్చబొట్లతో నింపేస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవుతున్న యువత కాస్త సర్టిఫైడ్ టాటూ ఆర్టిస్ట్ దగ్గర పచ్చబొట్లు వేయించుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని చెప్పొచ్చు. ఇది కంప్లీట్లీ మిస్డ్ అప్ అండి. అంటే తెలియని టాటూ ఆర్టిస్ట్తో వేయించుకున్నాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ ప్రికాషన్స్ చెప్పలేదు, కరెక్ట్ నీడిల్స్ యూజ్ చేయలేదు. సో దానివల్ల నాకు అప్పుడు అర్థమైపోయింది ఎలా అంటే టాటూస్ అంటే ఎలా ఉంటాయి, దాంట్లో సర్టిఫైడ్ ఆర్టిస్టులు ఉంటారు, కేటగిరీస్ ఉంటాయని చెప్పేసి అర్థమైపోయింది. దాని తర్వాత నేను రీసెర్చ్ చేయడం చూశాను. అంటే గూగుల్లో రీసెర్చ్ చేసేసి 2-3 టాటూ స్టూడియోస్ తిరిగిన తర్వాత నాకు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి అర్థమైపోయింది సర్టిఫైడ్ కాదా అని చెప్పేసి. దాని తర్వాత ఇందులోకి వచ్చాను, ఈ టాటూ స్టూడియోలకి. వచ్చిన తర్వాత వీళ్ళు నాకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చారు ఎలా ఉంటాయి టాటూస్, నాకు ఈ టాటూ ఖరాబ్ అవ్వడానికి రీజన్ ఏంటి. సో కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు నాకు ట్రస్ట్ వచ్చేసింది టాటూ స్టూడియో పైన. ఫస్ట్ నేను ఇక్కడ టాటూ వేసుకున్నాను, దాని తర్వాత నెక్స్ట్ టాటూ లెగ్ పైన ఉంటుంది, లెగ్ పైన వేసుకున్నాను. ఇప్పుడు 3rd టైం విజిట్ అవుతున్నాను ఇంకో టాటూ కోసం. అది కంప్లీట్ కస్టమైజ్డ్ కూడా చేస్తానని చెప్పేసారు. ప్రతి విషయంలో ట్రెండ్ ని అనుసరించే యువత పచ్చబొట్ల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. యువత కొత్త ట్రెండ్స్కి ఆకర్షితులవుతూనే ఉన్నారు. ఒకప్పుడు పచ్చబొట్టులు ఇప్పుడు ఫేమస్ టాటూస్గా పేరు పొందుతున్నాయి. అయితే ఇప్పట్లో యువత మాత్రం చాలా వరకు ఒకప్పుడు పేర్లు మాత్రమే వేసుకునేవారు. అమ్మ నాన్న పేర్లో కానీ తమకు ప్రియమైన వారి పేర్లే వేసుకునేవారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ ముఖ చిత్రాలను మరియు దేవుళ్ళ చిత్రాలను కూడా వేసుకునే వరకైతే ఈ ట్రెండ్ మారిందనే చెప్పుకోవచ్చు. ఒక అర్థవంతమైన మీనింగ్స్ వచ్చే సింబల్స్ని కూడా వేసుకునే విధంగానైతే యువత అడుగులు వేస్తోంది. అదేవిధంగా నిపుణుల పర్యవేక్షణలో కస్టమైజ్డ్ కానీ ఇంకా సర్టిఫైడ్ ఎవరైతే టాటూ ఆర్టిస్టులు ఉంటారో వారి దగ్గరనే వేసుకోవాలని అయితే నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. అయితే దానివల్ల కూడా ఇంకా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని, అందుకోసమనే నిపుణుల పర్యవేక్షణలో వేసుకోవాలని నిర్వాహకులు మరియు నిపుణులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో గౌతమి రెడ్డి, రిపోర్ట్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ. టిమ్స్ ఆసుపత్రి 1500 పడకలు, 50కి పైగా ఐసీయూ బెడ్లు, వందలాది మంది వైద్య సిబ్బంది, ఎంతో మంది కరోనా బాధితులకు ప్రాణదానం చేస్తుంది. ఇది గతం. ప్రస్తుతం దీనికి పూర్తి భిన్నం. 2 వైద్యులు, 2 నర్సులు, మరికొంతమంది సిబ్బంది. ఇది నేటి పరిస్థితి. గతమెంతో ఘనచరిత్ర అన్నట్లుగా మారింది. నాటి పాలకుల లక్ష్యంతో నేటి ప్రభుత్వం దాన్ని మరలా స్పోర్ట్స్ అథారిటీగా అప్పగించాలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ మొదటి వేవ్ లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 2020 ఏప్రిల్ 20న టిమ్స్ ను ప్రారంభించింది. గచ్చిబౌలి స్టేడియంలో 3వ అంతస్తులో 1500 పడకలు 50 ఐసీయూ పడకల ఏర్పాటుతో దీనిని ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, వెంటిలేటర్ సదుపాయాలు సమకూర్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించింది. కరోనా రెండో వేవ్ లోనూ ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించింది. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మళ్లీ అక్కడ స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడ కరోనా బాధితులకు చికిత్సలు తప్ప పూర్తి స్థాయిలో అన్ని విభాగాల వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయకపోవడంతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించలేకపోయారు. కోవిడ్ రోగుల ప్రాణాల మీదకు వస్తే స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులు లేకపోవడంతో వారిని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు తరలించారు. మెడికల్ ఆఫీసర్ స్థాయి వైద్యులు మాత్రమే ఉండడం, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో లేరు. నగరానికి నలువైపులా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆల్వాల్, ఎర్రగడ్డ, కొత్తపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ, నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ టిమ్స్ పై దృష్టి సారించలేదు. దీంతో 2 ఏళ్ల నుంచి ఇక్కడ వైద్య సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. క్రమేణా ఇక్కడి వైద్యులు, నర్సులు, సిబ్బందిని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, చెస్ట్, సుల్తాన్ బజార్ లోని ప్రసూతి ఆసుపత్రులకు తరలించారు. టిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు రావడం తగ్గిపోయింది. కేవలం జలుబు, దగ్గు వంటి వాటికి మాత్రమే వైద్యం అందిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయికి చేరుకుంది. కరోనా సమయంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో 3 నాళ్ల ముచ్చట చందంగానే మారింది.